నమస్కారం, వెల్కమ్ టు సి న్యూస్. నా పేరు సుమలత. న్యూస్ లో ముందుగా హెడ్లైన్స్. 100 రోజుల్లో సమస్యకు పరిష్కారం చూపిస్తా, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెల్లడి. శాఖల పనితీరుపై సిఎస్ వీడియో కాన్ఫరెన్స్, జిల్లా స్థితిగతులు వివరించిన కలెక్టర్ కీర్తి. వసతుల కల్పనలో ఎలాంటి లోటు లేదు, బీసీ బాలికల వసతి గృహం ఆకస్మిక తనిఖీ. పన్నెండున విద్యార్థులకు ఉపకార వేతనాలు పంపిణీ, శెట్టి బలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యబాబు. సీఎంఆర్ఎఫ్ ప్రజలకు పెన్నదిగా నిలుస్తుంది, రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. ఇక డీటెయిల్ చూస్తే, ఔషధ పరిశ్రమల వ్యర్థాల వల్ల చేపల వేటలో మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యకు 100 రోజుల్లో పరిష్కారం చూపిస్తామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్, పర్యావరణ అటవీ శాఖల మంత్రి కొడదల పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. గత ప్రభుత్వంలో పారిశ్రామికవేత్తలను బెదిరించి పరిశ్రమలను తరిమేయబోమని, లోపాలను సరిదిద్దుకోవటానికి అవకాశం ఇస్తామని స్పష్టం చేశారు. సముద్ర కాలుష్యం జరుగుతోందన్న ప్రాంతానికి పడవలో వెళ్లి పరిశీలించి మత్స్యకారుల సమస్య తెలుసుకుంటామన్నారు. తానే మత్స్యకార వృత్తిపై ఆధారపడి జీవిస్తుంటే ఎలా ఆలోచిస్తానో ఆ విధంగా సమస్య తీవ్రతను అర్థం చేసుకుంటారని చెప్పారు. కాకినాడ జిల్లా ఉప్పాడ కూడల్లో గురువారం సాయంత్రం జరిగిన మత్స్యకార బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడారు. అభివృద్ధితో పాటు పర్యావరణ పరిరక్షణ కావాల్సిందేనని, దీనిపై రాజీ పడే ప్రసక్తే లేదన్నారు. మీకు న్యాయం చేయలేనప్పుడు రాజకీయాలు వదిలేసి వెళ్లిపోతా. మీరు గుండెల్లో పెట్టుకున్న అభిమానం కంటే ఈ పదవులు ఎక్కువ కాదు. సమస్యను సామరస్యపూర్వకంగా ఎలా పరిష్కరించాలన్నదే నా తపన అన్నారు. ఉప్పాడ రక్షణ గోడ నిర్మించి తీరతానని స్పష్టం చేశారు. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, డీసీసీబీ చైర్మన్ తుమ్మల బాబు, మాజీ ఎమ్మెల్యే వర్మ తదితరులు పాల్గొన్నారు. మేము ఎన్ని చెప్పినా మీరొచ్చి కొత్తపల్లి ఉప్పాడలో మీరు పెడితే తప్ప ఈ మన యువత మాట వినరు. దయచేసి ఈ మాట చెప్పండి. అంటే నేను సంఘాల నాయకులందరితో పాటు, మత్స్యకార పెద్దలందరితో పాటు చాలామంది యువతను అడిగాను. దాదాపు 8-9 మంది యువతతోనే ప్రత్యేకించి అడిగారు. చెప్తే వాళ్ళు చాలా ప్రోగ్రెసివ్గా ఉన్నారు. వాళ్ళు అడిగింది ఏంటంటే, ఒకటి, ఈ వ్యర్థాలని ఎలా శుద్ధి చేస్తారు, శుద్ధి చేస్తే మేము పొల్యూషన్ కంట్రోల్ బోర్డుని మేము ఎలా నమ్మాలి, వాళ్ళేమో చేయట్లేదు అన్నారంటే దానికి నేనేం చెప్పానంటే, కలెక్టర్ గారు షణ్మోహన్ గారితో మాట్లాడి నాకు సమయం ఎంత ఇస్తారు ఇవన్నీ చేయడానికి అంటే, నేను 3 దఫాలుగా పెట్టుకున్నాను. ఈ 3 రోజుల తర్వాత మళ్ళీ నేను ఒక పడవ తీసుకొని మీరు ఎక్కడైతే వ్యర్థాలు వస్తున్నాయో, ఎక్కడైతే మన మత్స్య సంపద నాశనం అయిపోతుందని మీరు చెప్తున్నారో వాటిలో ఒకసారి నేను వెళ్ళి చూస్తాను. ఎందుకంటే ఒక మత్స్యకారుడిలాగా వెళ్ళాలి అంటే నేను కూర్చోబెట్టి 4 గోడల మధ్య ఉంటే ఇది నాకు మీరు అది అర్థం అవడం కంటే కూడా పేపర్లు తీసుకొని ఆ రిపోర్ట్ చదవడం కంటే కూడా మీరు లోపలికి వెళ్ళి వేటలో వెళ్తే ఎలా ఉంటుందో అలాంటి పరిస్థితుల్లో మీరు ఏమి అనుభవిస్తున్నారో అది చూడటానికి నేను కూడా పడవ తీసుకుని ఒక 2-3 రోజులు తర్వాత ఇక్కడే మన కాకినాడ పోర్టు నుంచే మొత్తం వెళ్ళి ఈ కోస్టల్ లైన్లో ఎక్కడైతే పొల్యూషన్ ఉందనేది మన మత్స్యకారు యువత కానీ నాయకులు కానీ వాళ్ళు చూపించిన ప్రదేశాల మేరకు నేను వెళ్ళి దాని నుంచి నేను స్వయంగా నేను పరిశీలిస్తాను. 1, 2, అసలు పొల్యూషన్ ఆడిట్ చేయమన్నాను. అది దివీస్ కావచ్చు, అరబిందో కావచ్చు, డెక్కన్ కావచ్చు, చిన్న చితక పరిశ్రమలు ఏమున్నాయో. అలాగే నిమ్మకాయల చినరాజప్ప గారు కూడా మాట్లాడుతూ పెద్దాపురం నుంచి ఆయన కూడా ఏమన్నారంటే, సార్ ఇక్కడ ఇది ఒక్క సమస్య కాదు, దాదాపు 27,000 మంది ప్రత్యేకించి ఒక పరిశ్రమ ఉంది పెద్దాపురంలో, అది కూడా కాలుష్యం కాలువల్లో వదిలేస్తున్నారు. ఆ కాలువలు మనం ఉప్పాడ దాకా వచ్చేస్తున్నాయి, కాకినాడ దాకా వచ్చేస్తున్నాయి, మొత్తం పంట పొలాల్లోకి వెళ్ళిపోతుంది ఆ కాలువ, ఆ నీళ్లు. దానివల్ల అదే భూమిలోకి ఇంకిపోయి అదే మనం ధాన్యం కూడా తింటా ఉన్నాం. దానివల్ల ఒళ్ళు కూడా పారైపోతుంది, క్యాన్సరస్ అవుతుంది అనేది. సో నేను పెట్టుకుంది ఏంటంటే, మనకి చాలా ఈ అభివృద్ధితో పాటు మనకు కావాల్సింది ఖచ్చితంగా పర్యావరణ పరిరక్షణ కావాల్సిందే మనకి. దాంట్లో నేను ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లేదు. దాన్ని ఎక్కడా కూడా నేను మిమ్మల్ని వంచాలని కూడా నేను ప్రయత్నం చేయట్లా. నాకు మీకు కుదరినప్పుడు నేను
రాజకీయాలు వదిలేసి వెళ్ళిపోతాను తప్ప నేను మీ న్యాయం చేయలేనప్పుడు నేను కూర్చోబెట్టి నాకు నిజంగా మీ గుండెల్లో పెట్టుకున్న అభిమానం కంటే కూడా నేను పదవులుగా నేను ఏం చూడను. కాకపోతే ఈ పదవి ఉన్నది చాలామందితో కూర్చొని సామరస్యపూర్వకంగా ఎలా పరిష్కారం చేయాలి అన్నదే నా తపన. సో నేనేం చెప్పానంటే, ముఖ్యంగా నేను చెప్పింది ఏంటంటే, అసలు ఎంత పొల్యూషన్ జరుగుతుంది ఆ ఆడిట్ని ఒకసారి చేయమని చెప్పాం. ఆడిట్ చేద్దాం, అసలు ఎంత కాలుష్యం ఉందనేది చెప్తే అందరూ అడిగారు. షణ్మోహన్ గారు మొత్తం సంఘాల నాయకులందరితో మాట్లాడి, అక్కడ ఉన్న యువతతో కూడా మాట్లాడి, ఈరోజు దాదాపు 100 మంది పైగా వచ్చారు. వాళ్ళందరితో మాట్లాడి మీ ప్రతినిధులుగా మేము అడిగింది ఏంటంటే, షణ్మోహన్ గారు, కలెక్టర్ గారు, కనీసం మాకు 100 days టైం ఉంటే దీని మీద యాక్షన్ ప్లాన్ చేద్దామని ఒకసారి, అంటే ఎలా చేద్దాం దీనికి సంబంధించి. ఎందుకంటే మీరు బోట్లు దెబ్బతినకూడదు, మీరు మీకు మీ వేటకి ఇబ్బంది పడకూడదని దీనికి ఏం చేయాలంటే ఒక ప్రాపర్ యాక్షన్ ప్లాను, ఒక 100 రోజుల సమయం అని అడిగాం. సో మిమ్మల్ని కూడా నేను ప్రతిపాదిస్తుంది, మిమ్మల్ని అభ్యర్థిస్తుంది, మీ అందరినీ వేడుకుంటుంది. మాకు కనీసం ఒక 100 రోజుల సమయం కనుక మీరు ఇస్తే దీనికి ఒక రోడ్ మ్యాప్, ఒక ప్లాన్ క్రియేట్ చేసి మీ ముందు పెట్టి మీ అందరి అనుమతితోటే మనకి ఉపాధి అవకాశాలు ఉంటూనే మనకి కాలుష్యాన్ని ఎలా నివారించాలి అన్న దాని మీద నా ప్రణాళికకి నాకు కనీసం ఒక 100 రోజుల సమయం కావాలి. ఆ 100 రోజుల సమయాన్ని మిమ్మల్ని ఇమ్మని నేను ఆర్థించడానికే నేను ఈరోజు మీ ముందుకు వచ్చాను. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయానంద్ గురువారం సాయంత్రం విజయవాడ నుండి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఇతర శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పలు శాఖల పనితీరు, సీజనల్ వ్యాధుల, దివ్యాంగ పెన్షన్లపై ఆయన సమీక్ష చేశారు. వైద్య ఆరోగ్య, దేవాదాయ, గ్రామ వార్డు సచివాలయం, ఆదర్శ గ్రామ యోజన, PMA, JAY, SC, ST, అట్రాసిటీ చెల్లింపులు, దివ్యాంగ పెన్షన్ల రీఅసెస్మెంట్, సీజనల్ వ్యాధులు, బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణ, పారిశుధ్యం, మందుల పంపిణీ, ఖరీఫ్ సీజన్ ధాన్యం సేకరణ వంటి పలు అంశాలను సమీక్షించారు. ఈ సమావేశంలో కలెక్టర్ కీర్తి చేకూరి జిల్లా స్థితిగతులను వివరించారు. వైద్య సేవలు, మందుల సరఫరా, సిబ్బంది వ్యవహార శైలిపై జిల్లా 69% సంతృప్తి స్థాయి సాధించి రాష్ట్రంలో 3వ స్థానంలో నిలిచిందని తెలిపారు. నెడదవోలు కోట సత్తెమ్మ దేవాలయం పారిశుధ్యంపై వచ్చిన ఫిర్యాదులను క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిస్థితులు మెరుగుపరిచే చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. జేసీ వై మేఘా స్వరూప్, DRO టి సీతారామమూర్తి, RMC అదనపు కమిషనర్ PV రామలింగేశ్వర్, CPO ఎల్ అప్పల్కొండ, DMHO వెంకటేశ్వరరావు, DRDA PD NVVS మూర్తి పాల్గొన్నారు. డాక్టర్స్ బాగా ట్రీట్ చేస్తున్నారా లేదా అనే దానికి దేర్ ఇస్ సమ్ ఇంప్రూవ్మెంట్ నౌ ఫ్రమ్ 67% it has converted. We have to work out some mechanism. మందులు ఆరోగ్యకరమైన ప్రదేశాలంటే ఇది also improving. And zone 2 is Konaseema East to A2 Kakinada West Godavari. Zone 2 is better. Infection control. So broadly, I think it appears zone 4 is doing better in our Construction. వైసీపీ పాలనలో సంక్షేమ వసతి గృహాల్లో మౌలిక సదుపాయాలను గాలికి వదిలేశారని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 15 నెలల్లో ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని చెప్పారు. గణేష్ చౌక్లో ఉన్న బీసీ బాలికల వసతి గృహాన్ని స్థానిక నాయకులతో కలిసి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు పరిశీలించారు. ఈ సందర్భంగా వసతి గృహంలోని బాలికలకు అందుతున్న సదుపాయాలు, రక్షణ చర్యల గురించి ఆయన ఆరా తీశారు. సదుపాయాలు బాగున్నాయని, భోజనం కూడా బాగుంటుందని, పాలు, గుడ్డు ఇస్తున్నారని, రక్షణ చర్యలు కూడా చేపట్టారని, తామంతా నిశ్చితంగా ఉన్నామని బాలికలు ఎమ్మెల్యేకు ఆనందంగా చెప్పారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జగన్ పాలనలో ఈ హాస్టల్లో ఉన్న 20 మరుగుదొడ్లు అధ్వానంగా ఉండేవని, 100 మంది బాలికలు ఉంటే
కేవలం 2 మాత్రమే పనిచేస్తున్నామన్నారు. బాలికలు విద్యాలయాలకు వెళ్లటానికి తెల్లవారుజామున లేచి తయారవ్వాల్సి వచ్చేదని గుర్తు చేశారు. కూటమి అధికారంలోకి రాగానే CSR నిధులతో వసతి గృహంలో మరుగుదొడ్లు బాగు చేయించి అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు. వస్తున్నా. ఇది వాష్రూమ్ చూడండి. వాష్రూమ్ అందరూ అంతా బాగానే ఉందా? ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయా? ఏం లేవు. ఫుడ్ అంతా బాగుందా? చెప్పమన్నారా మీ వార్డెన్ అలాగా? ఏ ఊరు నుంచి వచ్చారంతా? అందరూ భద్రాచలమే. తుని అమ్మ నువ్వే సిక్ అయ్యారా మీ ఇద్దరు? అమ్మా హాలిడేసా ఈరోజా? బాగా చదువుకుంటున్నారా? ఫుడ్ ఎలా ఉంటుంది? ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతిలో ప్రతిభ కనపరిచిన శెట్టి బలిజ విద్యార్థులకు ఉపకార వేతనాలు ఇవ్వనున్నట్లు శెట్టి బలిజ సంఘం సంక్షేమం అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యబాబు తెలిపారు. సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగే కార్యక్రమంలో పలువురు మంత్రులు పాల్గొంటారన్నారు. శుక్రవారం స్థానిక వెంకటేశ్వర నగర్ ఏపీ శెట్టి బలిజ కార్పొరేషన్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 12వ తేదీ ఆదివారం సాయంత్రం 4 గంటలకు స్థానిక గోదావరి గట్టున ఉన్న శ్రీ త్యాగరాజ నారాయణ దాస కళ్యాణ మండపంలో 230 మంది విద్యార్థులకు 13 లక్షలు ఉపకార వేతనాలు అందిస్తున్నామన్నారు. దీనిలో 10 లక్షలు మంత్రి వాసంశెట్టి సుభాష్ కృషితో CSR కింద గోద్రేజ్ సంస్థ మంజూరు చేయగా మిగిలిన 3 లక్షల రూపాయలు తన వ్యక్తిగత కార్యక్రమం కింద వెచ్చించినట్లు తెలిపారు. రాష్ట్ర మంత్రులు ఎస్ సవిత, వాసంశెట్టి సుభాష్, నిమ్మల రామానాయుడు, కందుల దుర్గేష్, జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు హాజరవుతారన్నారు. సమావేశంలో శ్యామలాంబ దేవస్థానం చైర్మన్ కడియాల వీరభద్రరావు, బొడ్డిగ రాధ, కడలి రామకృష్ణ, శీలం గోవింద్, ముసిని బాబురావు, బొడ్డిగ రవి, చింతపల్లి నాని, పిల్లి శ్యామ్, దారా అన్నవరం, పిల్లి శ్రీను తదితరులు పాల్గొన్నారు. అలాగే కార్మిక శాఖ మంత్రి సుభాష్ గారు, అలాగే ముఖ్య అతిథులుగా సోమవీర్రాజు గారు, గౌరెండు మద్దిపాటి వెంకటరాజు గారు, బలభద్ర ఎమ్మెల్యేలు అటెండ్ అవుతారు. దానికి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి మీ అందరినీ కోరించి ఈ నిధులు ఇప్పించిన మా వాసంశెట్టి సుభాష్ గారికి ధన్యవాదాలు. రాష్ట్రానికి స్కాచ్ అవార్డు తీసుకొచ్చిన గ్రహీత ఇక్కడ రాజమండ్రిలో చిన్న అభినందన సభ కింద పెట్టుకున్న అందరికి కూడా చిన్న చిన్న సత్కారాల కింద పెట్టుకోవాలని చెప్పి, అలాగే మొన్న కొత్తగా ఎన్నికైన మార్కెట్ కమిటీ చైర్మన్లు ఒక 5గురు ఉన్నారు. వాళ్ళకే మొన్న రేపు ఈ కార్యక్రమం అందరినీ పెట్టుకున్నాం అని చెప్పి, ఇంకా ఈ వేళ ఉదయం కూడా ఎవరికి కూడా మెసేజ్లు పెట్టకపోయినా మీరు 12వ తారీఖు నాడు ఆదివారం నాడు సాయంత్రం 4 గంటలకు శెట్టి బలిజ గౌడ విద్యార్థులకు ఆదివారం సాయంత్రం 4 గంటలకు మన గోదావరి గట్టు ఎదురుగుండా కరెంట్ ఆఫీసు ఎదురుగా త్యాగరాజ కళ్యాణ మండపంలో స్కాలర్షిప్లు ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన రాష్ట్ర బీసీ మంత్రి సవిత గారు, అలాగే కార్మిక శాఖ మంత్రి గారు వాసంశెట్టి సుభాష్ గారు, అలాగే ఇన్ఛార్జి మంత్రి వర్యులు నిమ్మల రామానాయుడు గారు, అలాగే మన జిల్లా మంత్రి వర్యులు కందుల దుర్గేష్ గారు ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారు. ఈ కార్యక్రమం మన సిటీ ఎమ్మెల్యే గారు ఆదిరెడ్డి వాసు గారు అధ్యక్షతన ఈ కార్యక్రమం రేపు ప్రారంభించడం జరుగుతుంది. దానికి సభా ప్రారంభకులు రెడ్డి సుబ్రహ్మణ్యం గారు, అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గౌరెండు బుచ్చి చౌదరి గారు, పితాని సత్యనారాయణ గారు, మన బొడ్డు వెంకటరామ చౌదరి గారు, వెంకటేశ్వరరావు కొవ్వూరు ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు గారు, అలాగే గోపాలపురం ఎమ్మెల్యే వెంకటరాజు గారు, అలాగే మన స్టేట్ కార్పొరేషన్ చైర్మన్ గారు శేషారావు గారు అందరూ కూడా ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారు. దీనికి పెద్ద సంఖ్యలో మన శెట్టి బలిజ గౌడ సోదరులు అందరూ కూడా
అటెండ్ అయ్యి ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 300 మందికి 576 నుంచి 600 వరకు మార్కులు వచ్చిన పిల్లలకి 10,000 రూపాయలు, అలాగే 551 నుంచి 575 వరకు మార్కులు సాధించిన వాళ్ళకి 5,000, అలాగే 500 నుంచి 550 వరకు వచ్చిన పిల్లలకి 3,500 రూపాయలు, ఇలాగా 3 కింద పెట్టి వీళ్ళందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా కోట్లాది రూపాయలతో దేశ ప్రజల ప్రాణాలు కాపాడేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతగానో ఉపయోగపడుతుందని రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలిపారు. సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. కడియం మండలంలో 18 మంది లబ్ధిదారులకు 12,51,357 లక్షల రూపాయల చెక్కులను ఎమ్మెల్యే గోరంట్ల చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ సేవలు రాష్ట్ర వ్యాప్తంగా వైద్య సేవలు అందిస్తున్నామని, ఆరోగ్యశ్రీలో వర్తించని అనేక మంది పేద ప్రజలకు వైద్య ఖర్చుల భారాన్ని తగ్గించేందుకు ముఖ్యమంత్రి మన చంద్రన్న ఉదారంగా కోట్లాది రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆదుకుంటున్నారని తెలిపారు. ఎంపీపీ వెలుగుబంటి వెంకట సత్యప్రసాద్, మండల టీడీపీ అధ్యక్షులు వెలుగుబంటి రఘురాం, ఏపీఐఐసి డైరెక్టర్ మార్గాని సత్యనారాయణ, అన్నందేవుల చంటి, గుర్రపు సత్యనారాయణ, ముమ్మిడి దేవి నాగేశ్వరరావు, ముద్రగడ జమ్మి, సూరపురెడ్డి భరత్, చెల్లుపోయిన శ్రీనివాస్, ప్రత్తిపాటి రామారావు చౌదరి, వరగోగుల వెంకటేశ్వరరావు, జిల్లా వ్యవసాయ అధికారి ఎస్ మాధవరావు, తహసీల్దార్ సునీల్, డిపిఎం తాతారావు, ఏవో శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. నారమ్మ గారికి 33,941 రూపాయలు, 30,835 రూపాయలు. ఐలు గారు నాకు అయినట్టు తెలుపు, సూర్యనారాయణ గారు అంటే బొచ్చురు కాంగ్రెస్ సుధాకర్ గారు 77,655 రూపాయలు. హెచ్ఎం గారు రెడీగా ఉన్నారా? మన టీము హెచ్ఎం గారు రెడీగా ఉన్నారా? బొమ్మూరు కలెక్టరేట్ సమావేశ మందిరంలో బాణసంచ తయారీదారుల సంఘాల ప్రతినిధులు, సమన్వయ శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ మార్గదర్శకాలు ఖచ్చితంగా పాటించాలని సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం అన్ని బాణాసంచా తయారీ మరియు నిల్వ కేంద్రాల వద్ద భద్రతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు. అనుమతులు జారీ చేసిన వారికి సంబంధించి క్షేత్రస్థాయిలో సమన్వయ శాఖ అధికారులు వ్యక్తిగతంగా పరిశీలన చేశాకే అనుమతులు ఇవ్వాలని ఆదేశించారు. అనుమతి లేకుండా బాణాసంచా తయారీ కేంద్రాలు నిర్వహిస్తే కఠినమైన చట్టపరమైన చర్యలు, క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తామని కలెక్టర్ హెచ్చరించారు. ఈ మేరకు క్షేత్రస్థాయిలో అధికారులు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. జాయింట్ కలెక్టర్ వై మేఘా స్వరూప్, అదనపు ఎస్పీ డి మురళీకృష్ణ, డిఆర్ఓ టి సీతారామమూర్తి, ఆర్డీఓలు కృష్ణా నాయక్, రాణి సుష్మిత, జిల్లా ఫైర్ ఆఫీసర్ ఎం మార్టిన్, లూథరింగ్ కింగ్, డిపిఓ వి శాంతమణి తదితరులు పాల్గొన్నారు. ఐ థింక్ ఓనర్ కూడా మరణించారు. ఆయన కూడా వన్ ఆఫ్ ది ఫౌండర్స్ ఆఫ్ దిస్ అసోసియేషన్ అనేది చెప్తున్నారు. సో అలాంటిది మనకు మళ్ళీ రిపీట్ అవ్వకూడదు, అలాంటి ఇబ్బంది ఎవరికి రాకూడదు అంటే ఏం చేయాలి అనేది మీరు చెప్పండి. మనం మళ్ళీ అలాంటి రిపీట్ ఇన్సిడెంట్స్ అవ్వకూడదు, 80% అవ్వకూడదు. సో జాయింట్ ఇన్స్పెక్షన్ టీమ్స్ ఎట్ డిఫరెంట్ లెవెల్స్ వేస్తారు, జేసీ గారు చెప్తారు. జాయింట్ ఇన్స్పెక్షన్ టీమ్స్ మళ్ళీ ఒకసారి వచ్చి చెక్ చేస్తారు. బట్ మీ వైపు నుంచి మీరు చెప్పండి ఏం చేస్తే అలాంటి ఇన్సిడెంట్స్ రాకుండా ఉంటాయి. అండ్ కొన్ని చోట్ల మినిమం నామ్స్ కూడా ఫాలో అవ్వట్లేదు, షాప్స్ మధ్యన డిస్టెన్స్ సరిగ్గా లేదు. వెంటనే మనం చేసిన వెంటనే స్టోరేజ్ దూరం పెట్టకుండా ఎక్కడికక్కడైతే మనం మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నామో అక్కడే పెట్టేసి స్టోరేజ్ రేట్ తీసుకెళ్దాం. ఇలాంటి ఇష్యూస్ వస్తా ఉన్నాయి ఫీల్డ్ లో అని చెప్పారు. జాయింట్ ఇన్స్పెక్షన్ టీమ్స్ ని వేయడం జరిగింది. డివిజనల్ లెవెల్ హెడెడ్ బై ఆర్డీఓ, డిఎస్పీ అండ్ రెస్పెక్టివ్ అక్కడ ఉన్న డివిజనల్ ఫైర్ ఆఫీసర్ అండ్ డెప్యూటీ ఎలక్ట్రికల్ ఇంజనీర్ అన్నది ఆ డివిజనల్ లెవెల్ టీమ్ అన్నది సూపర్వైజ్ చేస్తుంది.
అండ్ అలానే మండల స్థాయికి వస్తే మన తహసీల్దార్స్ అక్కడ ఎస్ఐ కానీ ఆర్ఎస్సిఐ అండ్ అక్కడ ఉన్న అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఎలక్ట్రిక్ ఇంజనీర్ అందరు కూడా జాయింట్ గా వెళ్ళి యూనిట్స్ అన్ని కూడా ప్రతి ఒక్క యూనిట్ ని ఇన్స్పెక్ట్ చేస్తారు. అంటే ఏదైనా అన్అథరైజ్డ్ గా రన్ అవుతున్నవన్నీ కూడా వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు చేయమని చెప్పాము. పిడింగొయ్యి పంచాయతీ పరిధిలోని వెంకటగిరి వివేకానంద వీధిలో వేంచేసి ఉన్న శ్రీ కనక దుర్గమ్మ వారి ఆలయంలో శ్రీదేవి శరన్నవరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా ముగిశాయి. ఈ సందర్భంగా ఆలయం వద్ద శుక్రవారం 5,000 మంది భక్తులకు అన్న ప్రసాద వితరణ చేశారు. భక్తులు భారీగా తరలివచ్చి అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించారు. ముందుగా కనకదుర్గమ్మ వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మహానివేదన చేసిన అనంతరం అన్న సమారాధన ప్రారంభించారు. గ్రామ మాజీ ఉప సర్పంచ్ హుకుంపేట సొసైటీ మాజీ చైర్పర్సన్ బొప్పాన సుబ్బారావు మాట్లాడుతూ ఈ ఏడాది అమ్మవారి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహించామన్నారు. దాతల సహకారంతో భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. అన్నదాన కార్యక్రమానికి సహకరించిన దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో గారపాటి అమర్నాథ్, దాసరి శివ, బొప్పాన నాగేశ్వరరావు, బొప్పాన రామకృష్ణ, రామోజీ గౌరీ, కణితి లక్ష్మీనారాయణ బ్రదర్స్, బొప్పాన సతీష్ చౌదరి, బొడ్డు శ్రీను, బొప్పాన సోమశేఖర్, జగన్, వల్లెపల్లి బాబుఖాన్, లంకా దుర్గాప్రసాద్, కసిరెడ్డి దుర్గాప్రసాద్, సతీష్, రమేష్, మల్లాది సుబ్రహ్మణ్యం, ఆలయ కమిటీ సభ్యులు, మహిళలు పాల్గొన్నారు. కంటమని గరయ్య గారు 550 రూపాయలు సంపాదించారు. వారిని మన అనుసంధానకు 1000 రూపాయలు కలిగించారు. వెంకటగిరి వివేకానంద ద్వారా ఉకంపేట పిడింగోయ దానికి సంబంధించింది. ఇది దేవీ నవరాత్రుల మధ్య బాగా జరిగినాయి. ఉత్సవాలు 11 రోజులు కూడా. ఈ ఆలయం ఆఖరి రోజు అన్న సంతర్పణ ఇంచుమించు 5,000 మందికి ఇక్కడ మన భక్తులకి పెడుతున్నాం. అలాగే మా ఉకంపేట పిడింగోయ ఉన్న భక్తులందరూ కూడా నీ సహకారంతో నీ సంతర్పణ భారీ ఎత్తున పెడుతున్నాం. అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. గోదావరి మహాపుష్కరాలు నిర్వహణ నేపథ్యంలో కొవ్వూరు పట్టణ పరిధిలో అభివృద్ధి పనుల విషయంలో ఇప్పటి నుంచే పక్కా ప్రణాళికతో కూడిన ప్రతిపాదనలను సిద్ధం చేయాలని కొవ్వూరు ఆర్డీఓ రాణి సుష్మిత, కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు సూచించారు. స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో 2027 గోదావరి మహాపుష్కరాలు ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆర్డీఓ మాట్లాడుతూ 2027 గోదావరి మహాపుష్కరాల ఏర్పాట్లు, మౌలిక వసతులు, భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని వేదికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ముప్పిడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ గోదావరి పుష్కరాలకు రాజమహేంద్రవరం జిల్లా కేంద్రంగా ఉండటం వల్ల భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని కొవ్వూరు నియోజకవర్గం వైపు కూడా భక్తులను పంపేలా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. స్థానిక నాయకులు కంటామణి రామకృష్ణ, జొన్నలగడ్డ సుబ్బరాయ చౌదరి, సూరపనేని చిన్ని, డిఎస్పీ దేవకుమార్, జిల్లా దేవాదాయ శాఖ అధికారి పివి సుబ్బారావు, మున్సిపల్ కమిషనర్ సిహెచ్ వెంకటేశ్వర్లు, ఇరిగేషన్ డిఈఈ కె ఆనందబాబు, తహసీల్దార్ ఎం దుర్గాప్రసాద్ తదితర అధికారులు పాల్గొన్నారు. రాజమండ్రి నుంచి వచ్చేది మళ్ళా మన కొవ్వూరు నుంచి వెళ్ళిపోయేది. ఈ హోల్ సర్కిల్కి ఏదైతే ఈ ఫుల్ సర్కిల్ ఉంటుందో ఆ ఫుల్ సర్కిల్లో రాజమండ్రి నుంచి వస్తున్నప్పుడు అండ్ కొవ్వూరు నుంచి వెళ్ళిపోతున్నప్పుడు, సో దీంట్లో ఫుట్ఫాల్ ఎక్కువగా ఉండే ప్లేసెస్ ఉంటాయి, కొన్ని బ్లైండ్ స్పేసెస్ ఉంటాయి. బ్లైండ్ ఇన్ ద సెన్స్ ఆ దారిలో ఎవరు రారు. సో ఫుట్ఫాల్ ఎక్కువ అంటే రాజమండ్రి నుంచి వచ్చే మెయిన్ బాటిల్ నెక్ అయి ఉంటాం. అది ఫర్ ఎగ్జాంపుల్ మన ఓవర్ బ్రిడ్జ్లు, సో ఆ దారులన్నీ కూడా మెయిన్ బాటిల్ నెక్స్. సో అక్కడి నుంచి డిఫరెంట్ వేస్లో డైవర్ట్ అవుతున్నప్పుడు జనాలను మనం డైవర్ట్ చేస్తాం. పోలవరం టు కొవ్వూరు టు ఎన్హెచ్ అనేది కంప్లీట్ చేయాలి. అదొకటి. రెండోది మనకి డ్రింకింగ్ వాటర్ కూడా ప్రాబ్లం ఉంది.
ఇవాళ మనం ఏదైతే ఇవాళ మద్దూరు బంగారపేట దగ్గర ఏదైతే ఇవాళ వాటర్ ప్లాంట్ పెట్టి చేయాలని డ్రింకింగ్ వాటర్ పెట్టాలనుకున్నాం ఆర్డబ్ల్యూసీ సంబంధించిన వాళ్ళు అది ఇమ్మీడియట్గా మొదలుపెట్టి అప్పటికి ఇతర ప్రాంతాలకు వెళ్ళకపోయినా కానీ వాటర్ కనీసం మన నియోజకవర్గానికి సంబంధించినటువంటిది వాటర్ మనం తెచ్చుకునేటట్టుగా దాన్ని ప్లాన్ చేసుకోవాలి. టైం ఉంది కాబట్టి ఇతర ప్రాంతాలు వాస్తవం చెప్పంటే లాంగ్ ప్రాజెక్ట్ అది కాదనట్లేదు, కానీ మన వరకు డ్రింకింగ్ వాటర్ తెచ్చుకునే విధంగా అదొకటి మనం ప్లాన్ చేసుకోవాలి. స్థానిక 2వ డివిజన్ నారాయణపురం గోపాల్ నగర్ పుంతలో వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రతిరోజు అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉత్సవాల ముగింపు సందర్భంగా శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం వేల మంది భక్తులకు భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులు బారు తీరి అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించారు. ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. అన్నదానానికి సహకరించిన దాతలకు ఆలయ కమిటీ తరపున కృతజ్ఞతలు తెలిపారు. ఆ అమ్మవారి దయతో ప్రజలందరి సుఖ సంతోషాలు ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు. మాని ఆదిబాబు, శ్రీను, గురుస్వామి, ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక పెద్దలు పాల్గొన్నారు. రోడ్డు పైకి రాకండి, రోడ్డు మీద ట్రాఫిక్ ఎక్కువ కాబట్టి దయచేసి టెంట్ కార్యక్రమానికి కోరుతున్నాం. అన్నప్రసాదాన్ని సరిపడగా పట్టించుకోండి. అన్నం కూడా తూర్పు గోదావరి జిల్లా రాజానగరం మండలం పాలశాల గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రచార అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో జీఎస్టీ 2.0 సంస్కరణల వల్ల మందులు, వైద్య పరికరాలు, బీమా ప్రీమియంలపై పన్ను తగ్గడం ద్వారా ప్రజలకు గణనీయమైన ఆర్థిక లాభం కలుగుతుందని అధికారులు వివరించారు. డిఎం అండ్ హెచ్ఓ కె వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రాణరక్షణ మందులపై పన్ను రద్దు చేయడం, వైద్య సేవలపై జీఎస్టీ తగ్గించడం ప్రజలకు ఊరట కలిగించే నిర్ణయాలు. ప్రభుత్వం ప్రజల ఆరోగ్య రక్షణకు కట్టుబడి ఉందన్నారు. జీఎస్టీ సంస్కరణలపై అవగాహన కల్పించేందుకు ఇలాంటి కార్యక్రమాలు జిల్లా అంతటా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రైవేట్ ఆసుపత్రులు, గ్రామ వార్డు సచివాలయాల్లో కొనసాగుతున్నాయన్నారు. డిప్యూటీ డిఎంహెచ్ఓ కోమలి, డాక్టర్ బెట్టింగ్, స్థానిక ప్రజాప్రతినిధులు గంగిశెట్టి చంటిబాబు, గంగిశెట్టి వసంతరాయుడు, రాజేంద్ర ప్రసాద్, బిందు శేఖర్ తదితరులు పాల్గొన్నారు. పోస్టలు, తర్వాత బ్యాంకు ఎస్పీ వారికి అందరికీ ఈ సందర్భంగా థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే పాలకర్ల పిహెచ్సి సిబ్బంది చక్కగా ఈ జిఎస్టీ 2.0 మీద అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు ముందుగా వాళ్ళందరికీ కూడా నేను ఈ సందర్భంగా నా అభినందనలు తెలియజేస్తాను. మీరు ఎవరో చప్పట్లు కొట్టకపోతే ఏదో చప్పగా ఉంటుంది కాబట్టి చప్పట్లు కొట్టాలి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 100 రోజుల్లో సమస్యకు పరిష్కారం చూపిస్తా, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెల్లడి. శాఖల పనితీరుపై సిఎస్ వీడియో కాన్ఫరెన్స్, జిల్లా స్థితిగతులు వివరించిన కలెక్టర్ కీర్తి. వసతుల కల్పనలో ఎలాంటి లోటు లేదు, బీసీ బాలికల వసతి గృహం ఆకస్మిక తనిఖీ. పన్నెండున విద్యార్థులకు ఉపకార వేతనాలు పంపిణీ, శెట్టి బలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యబాబు. సీఎంఆర్ఎఫ్ ప్రజలకు పెన్నదిగా నిలుస్తుంది, రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. ఈ వార్తలు ఇతరులతో సమాప్తం. నమస్కారం.